ఐ ఆమ్ నాట్ అ రోబోట్ ఇది ఎందుకొస్తుంది అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు. సాధారణంగా మనం కంప్యూటర్ వినియోగిస్తున్నప్పుడు మధ్యలో ఐ యామ్ నాట్ ఏ రోబోట్ అని వస్తూ ఉంటుంది. దీనితో చాలా మంది విసిగెత్తిపోతారు. ఇంతకీ ఇది ఎందుకు వస్తుంది? మన హిస్టరీ ఏమైనా గూగుల్ తెలుసుకుంటుందా అనే మరిన్ని గూగుల్లో చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఇందులో కొన్నింటిని ఓపెన్ చేయాలనంటే నేను రోబో కాదు, ఐ ఆమ్ నాట్ అ రోబోట్ అని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో స్క్రీన్ మీద చిన్న బాక్స్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నిజానికి స్క్రీన్ మీద ఐ యామ్ నాట్ ఏ రోబోట్ కనిపించగానే ఎవరైనా వెంటనే క్లిక్ చేస్తే అప్పుడు గూగుల్ నేను రోబో కాదు అని భావిస్తుందనుకుంటారు. కానీ ఆ బాక్స్ మీద క్లిక్ చేయగానే బ్రౌసింగ్ హిస్టరీ మొత్తం గూగుల్కి తెలిసిపోతుంది. గతంలో ఒకసారి బీబీసీ క్విజ్ షోలో ఇలాంటి దానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఐ యామ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేస్తే ఏమి జరుగుతుందనేది వెల్లడిస్తారు. అంటే అప్పటి వరకు పనిచేసింది మనిషేనా లేదా రోబోనా అని నిర్ధారించుకోవడానికి ఇలా వస్తుందని తెలుస్తోంది. ఐ యామ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారం అప్పటి వరకు మీరు ఏమీ సెర్చ్ చేశారో గూగుల్కి అందించడానికి అంగీకరించినట్లే అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఐ యామ్ నాట్ ఏ రోబోట్ బాక్స్ మీద క్లిక్ చేసిన తరువాత కొన్ని పజిల్స్ లాగా వస్తాయి. అప్పుడు వాటిని క్లియర్ చేసిన తరువాత కావలసిన సైట్ ఓపెన్ అవుతుంది.